హాయ్ ఫ్రెండ్, మనం ఇప్పుడు మియాపూర్లోని గణేష్ కళాకార్ సెట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే 5 అడుగుల నుంచి 15 అడుగుల వరకు గణేష్ విగ్రహాలు రెడీగా ఉన్నాయి. దీంట్లో కొన్ని విగ్రహాలు అప్పుడే కలర్ కోటింగ్ కూడా పూర్తయిపోయినాయి. మరికొన్ని ఇప్పుడు కలరింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు చేసే లైక్, కామెంట్ వల్ల మాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. ఇలాంటి వీడియోలు మరెన్నో చేయడానికి మాకు ఎంకరేజ్గా ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈశ్వర్ క్రియేటివ్స్. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు పక్క కృష్ణుడు అలాగే నెమలి రథంపై కూర్చున్నట్టుగా ఈ వినాయకుడిని తయారు చేయడం జరిగింది. అలాగే ఈ పక్క వరుసంతా ఇదే టైప్ గణపతిని తయారు చేయడం జరిగింది. ఈ గణపతి యొక్క హైట్ వచ్చి 6 అడుగులు. అలాగే మరో పక్క ఉన్న గణపతిని చూద్దాం. ఈ వినాయకులు శివుడు రూపంలో ఉన్నట్టుగా తయారు చేయడం జరిగింది. అలాగే మరో పక్క ఉన్న గణపతులు నార్మల్గా మనం చూస్తూ ఉంటాం కదా, గణేష్ ఆ టైప్ గణేష్ని తయారు చేయడం జరిగింది. ఇది ఆల్మోస్ట్ 70% అయిపోయినాయి. ఇంకా కలర్స్ బ్యాలెన్స్ ఒకటే ఉంది. అలాగే ఈ పక్క ఈ గణేష్ని చూస్తే ఏనుగు టైప్లో ఈ ప్రత్యేక యూనిక్ మోడల్ తయారు చేయడం జరిగింది. ఈ వినాయకులు ఆల్మోస్ట్ కలరింగ్ కూడా పూర్తి అయిపోయింది. ఇంకా ఈ గణపతి హైట్ వచ్చి 5 అడుగుల వరకు ఉంటుంది. అలాగే మరో పక్క చూసుకున్నట్టయితే ఈ టైప్ గణేశులను చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళ కోసం ఈ టైప్ గణేశులు కూడా తయారు చేయడం జరిగింది. అలాగే మీకు నచ్చిన గణేశులను త్వరగా వచ్చి బుక్ చేసుకోండి. అలాగే ఇక్కడ కొన్ని గణపతులు కలరింగ్ కూడా అయిపోయింది, మరికొన్ని కలరింగ్ చేయాల్సి ఉంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ టైప్ గణేశులను తయారు చేయడం జరిగింది. అలాగే ఈ గణేశుని చూసుకుంటే శివుడు రూపంలో ఉన్నట్టుగా ఈ గణేశుని తయారు చేయడం జరిగింది. మెల్లో నాగపాము, చేతులు నాగపాముతో ఒక కొండపై కూర్చున్నట్టుగా వెనకాల శివుని ఆలయం రూపంలో ఈ వినాయకుడిని తయారు చేయడం జరిగింది. అలాగే ఈ వినాయకుడు కూడా డిఫరెంట్ మోడల్స్లో డిఫరెంట్ కలర్లో తయారు చేయడం జరిగింది. అలాగే మరో పక్క ఉన్న గణేశుని చూసుకున్నట్టయితే ఇది మహారాజా స్టైల్లో 4 అడుగుల ఈ గణేష్ విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. ఇది ముంబైలో ఉండే గణేష్ టైప్లో 4 అడుగుల వినాయకుడిని తయారు చేయడం జరిగింది. ఈ వినాయకుడు కూడా కలరింగ్ ఇంకా వేయాల్సి ఉంది. ఈ వినాయకుడిని కలరింగ్ వేసిన తర్వాత ఇంకా చూడటానికి బాగుంటుంది. అలాగే ఈ టైప్ ఇక్కడ ఉన్న గణపతిని చూసుకున్నట్టయితే 3 ముఖాల గణపతి. ఈ గణపతి డిఫరెంట్ రూపంలో తయారు చేయడం జరిగింది. అలాగే ఈ వినాయకులు కూడా డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. అలాగే వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా బాగా ఇచ్చారు ఆర్చ్. అలాగే కొన్ని విగ్రహాలు ఇంకా కలరింగ్ అయ్యాల్సి ఉంది. అలాగే మనం ఇంకో పక్క చూసుకుంటే ఈ గణేష్ని వెనకాల డిజైన్ బాగా ఇచ్చారు. మరో పక్క శ్రీరామ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ పక్క వినాయకులు చూసుకుంటే 3 తలకాల గణేష్ని అభయహస్తంతో కూర్చున్నట్టుగా ఈ వినాయకుడిని తయారు చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టు డిఫరెంట్ మోడల్స్లో డిఫరెంట్ కలర్స్లో ఎన్నో గణేష్ విగ్రహాలను రెడీగా ఉంచారు. ఇప్పటికే చాలామంది వచ్చి బుక్ చేసుకున్నారు. మీకు కూడా వినాయకుడికి డిఫరెంట్ వినాయకుడు పెట్టాలనుకుంటే ఈ గణేష్ ఆర్ట్స్ వచ్చి ఒకసారి మీ వినాయకుడిని చూసి బుక్ చేసుకోవచ్చు.